ఈ మధ్య థియేటర్ సినిమాలతో పాటు ఓటీటీలోనూ వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ఓటీటీ ఆహాలో తాజాగా విద్యావాసుల ఆహం అనే సినిమా వచ్చింది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్లు జంటగా నటించిన ఈ చిత్రం పెళ్లి నేపథ్యంలో వచ్చింది. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథలోకి వెళ్తే విద్య అలియాస్ శివాని సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాసు అలియాస్ రాహుల్ విజయ్ మెకానికల్ ఇంజనీర్. ఈ ఇద్దరికి పెళ్లి మీద పెద్దగా ఆసక్తి ఉండదు. వాసు అయితే పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోతాడు. కానీ ఓసారి గుళ్ళో సీతారాముల గొప్పదనం గురించి అయ్యవారు చెప్పింది విన్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఆ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్న వాళ్లకు విద్య ఓ ఫామ్ రెడీ చేసి ఇస్తుంది. అది చూసి అందులో మంచి మార్కులు వచ్చిన వాళ్ళనే పెళ్లి చూపులకు పిలవాలని చెప్తుంది. అలా వచ్చిన వాడే వాసు. ఇద్దరు తొలి చూపులోనే ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. పెళ్లి తర్వాత కొత్త కాపురం పెట్టి అంతా బాగానే నడుస్తున్న సమయంలో హనీమూన్ కోసం భార్యను డబ్బులు అడుగుతాడు వాసు. అక్కడే చిన్న గొడవ మొదలవుతుంది. అది చిలికి చిలికి గాలివానలా మారుతుంది. అలా ఇద్దరి మధ్య పరస్పర గొడవలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడే వాళ్ళేం చేశారు, ఇద్దరు మళ్ళీ ఎప్పుడు కలిశారు అనేదే అసలు కథ. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ పెళ్లి. అందుకే మన దర్శకులు మాట్లాడితే భార్యాభర్తల మీద సినిమాలు తీస్తుంటారు. కాస్త ఎంటర్టైనింగ్గా తీయాలే కానీ ఎన్నిసార్లైనా చూడొచ్చు. F2 లాంటి సినిమాల్లో ఏ కథ లేకపోయినా కూడా అంత బాగా ఆడడానికి కారణం రిలేటబుల్గా ఉండే కథా కథనాలు. విద్యావాసుల అహం సినిమాలో దర్శకుడు మణికాంత్ చేసింది ఇదే. మరి ఎంటర్టైనింగ్ కాదు కానీ బాబోయ్ అనుకునేలా మాత్రం ఉండదు. సింపుల్ అండ్ క్యూట్గా అలా వెళ్ళిపోతుంది కథ. ఎక్కడా మనకు కొత్త కథ చూస్తున్నట్లు అనిపించదు. కానీ తెలిసిన కథనే చాలా అందంగా తెరకెక్కించే ప్రయత్నం అయితే సిన్సియర్గా చేశాడు దర్శకుడు మణికాంత్. ఫస్ట్ హాఫ్ అంతా కొత్త పెళ్లిలో ఉండే మురిపాలు చూపించాడు. హీరో హీరోయిన్ మధ్య సాగే సన్నివేశాలు అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు పెళ్లి చూపుల సీన్ ఫన్నీగా ఉంటుంది. ఇక హీరోయిన్ ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమనే సీన్ కూడా సరదాగా అనిపిస్తుంది, కొత్తగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం పెళ్ళయ్యాక వచ్చే రియాలిటీ చూపించాడు దర్శకుడు. వద్దురా బాబోయ్ పెళ్ళి అంటూ చాలా సినిమాలే వచ్చాయి. చివరిలో మళ్ళీ ఆ పెళ్ళే ముద్దు అని చెప్తారు. విద్యావాసుల అహం కూడా అంతే. ఇద్దరి ఈగో కారణంగా జరిగే గొడవలే ఈ సినిమా. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ పెళ్లి అనే బంధం బలంగా ఉండాలనేది దర్శకుడి ఆలోచన. తీసుకున్న కథ సింపుల్గానే ఉన్నా తీసిన విధానం వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ బాగానే కనెక్ట్ అవుతాయి. భార్యాభర్తల మధ్య రిలేషన్ అనేది ఎంత బలంగా ఉండాలనేది సరదా సన్నివేశాలతోనే లోతుగా హత్తుకునేలా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే ఇంకా ఫాస్ట్గా ఉండుంటే ఖచ్చితంగా ఇంకా మంచి సినిమా అయి ఉండేది విద్యావాసుల అహం.